హలో ఆల్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. బీపీ తగ్గాలంటే ఉప్పు ఎందుకు తక్కువ తీసుకోవాలి? బీపీ ఉందంటే చాలు ప్రతి ఒక్కళ్ళు ఉప్పు తగ్గించమని సలహా ఇస్తూ ఉంటారు. ఉప్పుకి ఈ బీపీకి ఉన్న రిలేషన్ ఏంటి? అసలు ఉప్పు ఎందుకు బీపీని పెంచుతుందో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్ అని మనందరికీ తెలుసు. కానీ అందులో ఉన్న సోడియం ఎలక్ట్రోలైట్ వల్లనే మనలో బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంటుంది. ఈ ఎక్సెస్ సోడియం ని మన కిడ్నీస్ టైం టు టైం క్లియర్ చేస్తూ ఉంటాయి. కానీ ఈ సోడియం మన బ్లడ్ లో ఉండడం వల్ల మన బ్లడ్ వాల్యూమ్ మరియు క్వాంటిటీ పెరిగిపోతుంది. ఎప్పుడైతే మనలో బ్లడ్ వాల్యూమ్ పెరిగిందో ఆ బ్లడ్ ని పంప్ చేయడానికి మన హార్ట్ మరింతగా శ్రమపడవలసి ఉంటుంది. అంతేకాదు, ఆ బ్లడ్ వాల్యూమ్ పెరగడం వల్ల ఈ రక్తనాళాల గోడల పైన ఈ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనినే బ్లడ్ ప్రెషర్ అంటారు. అసలు సోడియం వల్ల ఎందుకు మన బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది? మన బాడీ కణాలతో నిర్మితమై ఉంటుందని మనందరికీ తెలుసు. కణం లోపల ఎంత వాటర్ ఉండాలి, ఈ సెల్ బయట ఎంత వాటర్ ఉండాలి అని డిసైడ్ చేసేది ఈ సోడియం ఎలక్ట్రోలైటేనండి. సోడియం వాటర్ లో ఉండడం వల్ల ఈ వాటర్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. అంటే వాటర్ చిక్కదనం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే చిక్కదనం పెరుగుతుందో సెల్ బయట మరియు సెల్ లోపల ఆ చిక్కదనాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఎక్కువ వాటర్ అనేది మన బాడీ రిటైన్ చేసుకుంటుంది, మూత్రం ద్వారా బయటికి పంపించకుండా. సో అప్పుడు ఏమవుతుందంటే వాటర్ శాతం మన బాడీలో పెరుగుతుంది. ఎప్పుడైతే వాటర్ కంటెంట్ పెరుగుతుందో ఆ వాటర్ బ్లడ్ లో కలవడం వల్ల బ్లడ్ వాల్యూమ్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుందో అది ప్రెషర్ గా కన్వర్ట్ అయ్యి మన రక్తనాళాల గోడల పైన దాని ఎఫెక్ట్ అనేది పడుతుంది. దీన్నే బ్లడ్ ప్రెషర్ అంటారు. దీనివల్లే మన బ్లడ్ వాల్యూమ్ పెరగడము, బ్లడ్ ప్రెషర్ పెరగడం రెండూ కూడా జరుగుతాయి. మన రక్త నాళాలకి సహజ సిద్ధమైన ఎలాస్టిక్ నేచర్ ఉంటుందండి, సాగేతత్వం. ఎప్పుడైతే మనం సోడియం ఎక్కువగా తీసుకుంటామో ఈ సాగేతనం స్లోగా కోల్పోతుంటాయి మన రక్తనాళాలు. అవి స్టిఫ్ గా మారుతాయి. ఎంత స్టిఫ్ గా ఉంటాయో అంత బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా జరుగుతాయి. అంతేకాదు, దాంట్లో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ కూడా ఎక్కువగా చేరడానికి అదే కారణం. ఎప్పుడైతే ఈ స్టిఫ్నెస్ పెరుగుతుందో, ఈ సాగేతత్వాన్ని కోల్పోతాయో మన రక్తనాళాలు, వాటి పనితీరులో కూడా మార్పును మనం గమనిస్తాం. అవి బ్లడ్ ప్రెషర్ ని ఇంకా ఎక్కువ చేస్తాయి. ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందో కిడ్నీ ఫంక్షన్ లో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. అది కిడ్నీ హెల్త్ ని దెబ్బతీస్తాయి. మన బాడీలో ఫ్లూయిడ్ ని బ్యాలెన్స్ చేయడానికి, ఈ బ్లడ్ ప్రెషర్ ని బ్యాలెన్స్ చేయడానికి కొన్ని హార్మోన్స్ వర్క్ చేస్తుంటాయి. ఆ హార్మోనల్ సిస్టమ్ లో కూడా చేంజెస్ అనేవి జరుగుతుంటాయి ఈ సాల్ట్ ఇంటేక్ వల్ల. ఈ సాల్ట్ ఇంటేక్ మనం ఎంత తీసుకుంటున్నామో ఆ క్వాంటిటీ అనేది, ఆ సాల్ట్ యొక్క ప్రభావం అనేది మనిషి నుండి మనిషికి మారుతూ ఉంటుంది. ఏజ్ ని బట్టి, వాళ్ళ జీన్స్ ని బట్టి, ఎగ్జిస్టింగ్ బ్లడ్ ప్రెషర్ ని బట్టి, వాళ్ళ ఓవరాల్ డైట్ ని బట్టి కూడా దీంట్లో మార్పులు అనేవి ఉంటాయి. మనం ఎంత సాల్ట్ ని తీసుకోవాలి పర్ డేకి? దాదాపుగా 2300 మిల్లీగ్రాముల సాల్ట్ మనం పర్ డేకి తీసుకుంటే సరిపోతుంది. అది రికమెండెడ్ వాల్యూ. రఫ్ గా ఒక 5 to 6 గ్రామ్స్ అయితే మనకు సరిపోతుంది, అన్ని సోర్సెస్ నుండి కూడా కలుపుకొని. అంటే దాదాపుగా ఒక టేబుల్ స్పూన్. కానీ మనం ఎంత సాల్ట్ మనం పర్ డేకి తింటుంటాం? దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన హెల్త్ చాలా వరకు ఈ సాల్ట్ వల్లే డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మనం సాల్ట్ ఎలా తగ్గించి తినాలి? కూరల్లో పూర్తిగా సాల్ట్ వేసుకోకపోతే మనం తినలేమండి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి సాల్ట్ తిని దానికి అలవాటు పడిపోయాం. ఒకవేళ ఇప్పుడు సడన్ గా మనం మానేసినా సరే మన మనస్సు, రుచి ఒప్పుకోవు. కాబట్టి సాల్ట్ తగ్గించే ప్రయత్నాలు మనం చేయొచ్చు. మనం తినే ఆహారంలో వెజిటబుల్స్ కానీ, ఈ సలాడ్స్ కానీ ఎక్కువగా యాడ్ చేసుకున్నాం అనుకోండి, పచ్చి సలాడ్స్, ఓకే, వెజిటబుల్స్ ని చాప్స్ చేసి కట్ చేసి సలాడ్ కింద యాడ్ చేసాం. తర్వాత ఫ్రూట్స్ ని యాడ్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా సలాడ్ కింద మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి. వాటిపైన సాల్ట్ వేయకుండా ఫస్ట్ మనం భోజనం టైంలో వాటిని మనం తిన్నట్లయితే మోర్ దెన్ 50% మన స్టమక్ వాటితో నిండిపోతుంది. దాని ద్వారా మంచి ఫైబర్ అందుతుంది, మంచి విటమిన్స్, మినరల్స్ అందుతాయి. అన్ని రకాల మన ఆరోగ్యానికి సంబంధించిన మంచి అంతా మనకు చేకూరుతుంది. దాని తర్వాత మనం అన్నం తిన్నామనుకోండి, మనం రెగ్యులర్గా తినే అన్నంలో 50% తినగలుగుతాం. కాబట్టి సాల్ట్ మనం 50% కట్ చేసి తీసేసినట్టే. సో ఇలాంటి టెక్నిక్స్ ద్వారా మనం సాల్ట్ తగ్గించే ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళామనుకోండి, కొంతకాలానికి సాల్ట్ మనం లేకుండా కూడా తినగలుగుతాం. చాలా కంట్రీస్
సాల్ట్ని బ్యాన్ చేశాయండి. అంటే సాల్ట్ యూసేజ్ పైన రిస్ట్రిక్షన్స్ విధించాయి. ఎందుకంటే హెల్త్కి అది చేసే అనర్థాలు ఎక్కువ కాబట్టి. కానీ మన ఇండియాలో సాల్ట్ని విరివిగా వాడేస్తాం ప్రతి దాంట్లోనూ. ఈవెన్ ఫ్రూట్స్ పైన కూడా సాల్ట్ని చల్లుకొని తింటూ ఉంటాం. సాల్ట్ని తగ్గించడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.